ZEE5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వస్తాను అక్షర. కాఫీ తాగుదాం అనుకున్నాం కదండి, ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతానంటారే. సార్ మీరు మేడంతో కలిసి లోపలికి వెళ్ళండి, నేను కాఫీ పంపిస్తాను. రండి. కూర్చోండి. అవునక్షర, అడగడం మర్చిపోయాను. బయోడేటా తీసుకుని రజనీని రమ్మన్నా ఉంట కదా. అవునండి, తను బాగా చదువుకుంది కదా. తను మన దగ్గర రిసెప్షనిస్ట్ కన్నా ఇక్కడుంటే గ్రోత్ ఉంటుంది. అది ఇక్కడ ఎలాగో క్లర్క్ జాబ్ ఉందండి, అది తనకి ట్రైనింగ్ లో ఉపయోగపడుతుందని సర్టిఫికెట్ డీటెయిల్స్ తో రమ్మని చెప్పాను. కరెక్టేలే, తను ఇక్కడ చేయడమే కరెక్ట్. చెల్లి, అన్నయ్య ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నాను, నువ్వు? బాగున్నానమ్మా. నువ్వేంటి ఇక్కడ? అక్షర గారి హోటల్లో రిసెప్షనిస్ట్ గా వర్క్ చేస్తున్నాను అన్నయ్య. అవునా? ఫీల్ అవ్వకన్నయ్య, మేడం కూడా నాకున్న క్వాలిఫికేషన్కి అది కరెక్ట్ కాదని ఇక్కడ జాబ్ ఉందని రమ్మన్నారు. ఓ, అందుకొచ్చావా? మరి ఇక్కడున్నట్టు నాకెందుకు చెప్పలేదు? నేనొచ్చి వారమే అవుతుందన్నయ్య. మీ మిస్సెస్ నన్ను చూశారు. నాకొక్క మాట కూడా చెప్పలేదు రజని. తెలిసిందేగా, నేను చెప్దామనుకున్నాను గాని మళ్ళీ నా వల్ల వదినకి నీకు ఏమైనా ప్రాబ్లం వస్తుందని ఆగాను. పోనీలే, ఇప్పుడేముంది, బానే ఉన్నాను కదా. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బావున్నారు, కానీ నీ మీదే వాళ్ళ దిగులు. ఏమండి, రజనీ వచ్చిందండి, భరత్ గారితో మాట్లాడుతుంది. మొన్న అమ్మ ఫోన్ చేసింది, కానీ ఏం అడగలేదు. ఏమన్నా ఇబ్బంది ఉందేమో అనిపించింది. డబ్బులు పంపుదామంటే వాళ్ళు ఆన్లైన్ అంతా వాడరు కదా. ఏమన్నా ఉంటే పంపించమ్మా. అలాగే అన్నయ్య, ఫ్రెండ్ ఉంది, పంపిస్తాను. సరే అన్నయ్య, మేడంని కలిసొస్తాను. నేను నీకు చేయలేకపోయింది అక్షర గారు చేస్తున్నారు. హ్యాపీ. ఆల్ ద బెస్ట్ అమ్మా. వెళ్ళరా. కలిసొస్తానన్నయ్య. నమస్తే మేడం. నమస్తే సార్. కూర్చో రజనీ. పర్లేదు మేడం, నా బయోడేటా తెమ్మన్నారు కదా, తీసుకొచ్చాను మేడం. రజనీ, నీకు భరత్ గారు తెలుసా? మీరిందాక మాట్లాడుకుంటుంటే చూసాం. తను మా అన్నయ్య మేడం. సొంత అన్నయ్య? అవును మేడం. మరి మీకు జరిగిందంతా చెప్తాను మేడం. మా వదిన వచ్చి అలా మా మధ్య గొడవలు పెట్టింది. తను చాలా మంచోడు మేడం. మా వల్ల వాళ్ళ కాపురం ఎక్కడ పాడవుతుందోనని మేం వేరైపోయాం. బాధపడకు రజనీ, నీ లైఫ్ ఇంకా బాగుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. చెడ్డ వాళ్ళ గురించి అస్సలు ఆలోచించుకు. అలాగే మేడం. అసలు ఆ శ్రావణి కంటే వాళ్ళ ఫాదర్ ఇంకా ఫ్రాడ్ మేడం. అతని బిహేవియర్, అతని చూపులు చాలా రాంగ్ గా ఉంటాయి మేడం. కరెక్ట్ పర్సన్ కాదు. అది కూడా మాకు ఒక్కొక్కటిగా తెలుస్తుంది రజనీ. ఆ సింహాచలం గురించి నీకు ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసా? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని? నాకు ఫుల్ డీటెయిల్స్ అయితే సరిగ్గా తెలీదు మేడం. కాకపోతే ఒకసారి మాటల్లో అతను పుట్టి పెరిగింది సత్తెనపల్లిలో అని చెప్పారు. సత్తెన్నపల్ల? అవును మేడం. మీరు అక్కడికి వెళ్తే ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలియచ్చు మేడం. తప్పకుండా వెళ్తాం రజనీ.
నువ్వొచ్చి మాకొక క్లూ తెచ్చావు, థ్యాంక్స్. నువ్వు వెళ్ళి రజని, నేను ఫాలో అప్ చేసి నీకు కాల్ చేస్తాను. ఓకే మేడం. వస్తాను మేడం. వస్తాను సార్. అక్షర, ఇంకా సత్తెనపల్లి వెళ్ళి కూపీ లాగితే దొరబాబు వాడే అని తెలిసిపోతుంది. అవునండి, మొత్తం లాగుదాం. దేవరాజ్ గారిని చంపిన పాపానికి జైలుకి పంపిద్దాం. అమ్మా అమ్మా అమ్మా. ఏంటమ్మా? అన్నేరి ఉన్నారే, బయటికి వెళ్ళారేమో. నువ్వు రామ్మా. ఆ పిల్లొచ్చి నా పుస్తకాలు తీసుకుని పైకెళ్ళింది. అవునా? రా కొట్టేద్దాం. వద్దులే పాపం, ఏదో నేర్చుకుంటుంది, మనం ఎంకరేజ్ చేయాలి, కొట్టకూడదు. నా బుక్స్ అన్ని పాడు చేస్తుంది. నువ్వు రామ్మా రామ్మా. రామ్మా. ఏ బుజ్జి ఆగు. ఎస్కేప్ అవుతుంది, దీన్ని బాధేస్తా. నాన్న, నాన్న, మీరా? పిచ్చి గీతలు తీస్తుంది మీరేనా? అమ్మా, నువ్వు పిల్లి అన్నావు. అంటే అప్పుడు మీ నాన్న అన్నారని పిల్లే అనుకున్నాను, మీ నాన్న అనుకోలేదు. ఇంగ్లీష్ నేర్చుకుంటుంది నువ్వేనా? ఏం రాస్తున్నావు నాన్న? ఏంటిది? చదువు బుజ్జి. ఏం అర్థమవుతున్నాయని చదవాలి నాన్న. ఏంటిది? ATO, ఆటో. ఇది ఆటోనా? ఎస్. మరి ఇదేంటి? BSTD, అంటే బస్ స్టాండ్. అవునా? హ్మ్. ఇది రైల్వే స్టేషన్, అది పోలీస్ స్టేషన్, ఇది హోటల్, ఇది హాస్పిటల్, ఇది ప్యాంట్, ఇది షర్ట్. అవునా? ఎస్. చాలా బాగా రాసావు నాన్న. అమ్మే ముందు తెలిసినవి రాయమంది, రాసేసా. బాగా రాసావు నాన్న. నువ్వు బాగా నేర్చుకోవాలి నాన్న. నేర్చుకుంటారే, మీ నాన్నెవరు? 2 రోజుల్లో ఇంత నేర్చుకున్నారంటే గొప్పే కదా. ఎస్, నాన్న ఈస్ గ్రేట్. సరే, నువ్వు వెళ్ళి పడుకో. ఆల్ ది బెస్ట్ నాన్న. నా బుక్స్ ఇక నీ ఇష్టం, కొత్తవి మాత్రం తెచ్చి పెట్టాలి. ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.